హాయ్ అండి. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సో, చాలా రోజుల తర్వాత అయితే ఒక మంచి రెసిపీతో అయితే మీ ముందుకొచ్చేసాను. అది ఏం కర్రీనో కాదు, గుత్తి వంకాయ కర్రీ. సో, అది నచ్చని వాళ్ళు ఎవరుంటారు? ఆబ్వియస్‌గా అందరికీ నచ్చుతుంది గదా! సో, టేస్ట్ చాలా బావుంటుంది. మీరు కూడా ఇలా ట్రై చేయండి. సో, దానికోసం అయితే ముందుగా పల్లీలు మనం పాన్‌లో వేపుకొని సిమ్‌లో పెట్టుకొని స్లోగా అటు ఇటు తిప్పుకుంటూ ఉండాలి. సో, అవి పక్కకు పెట్టేసుకొని 1 స్పూన్ ధనియాలు, కొంచెం చెక్క, ఒక 10-12 లవంగం. సో, ఇవి కూడా సిమ్‌లో పెట్టుకొని అటు ఇటు స్లోగా ఫ్రై చేసుకోవాలన్నమాట. సో, ఎక్కువ మాడిపోతాయండి. సో, తిప్పుకుంటూ ఉండాలి సిమ్‌లో పెట్టుకొని. సో, మనకి స్లోగా కొంచెం స్మెల్ అనేది రావడం స్టార్ట్ అవుతుంది. ఆరోమా వచ్చినప్పుడు ఒక స్పూన్ గసగసాలు, ఒక స్పూన్ జీరా. సో, ఈ 2 కూడా ఏపుకొని జస్ట్ ఒక 1 మినిట్, 1 ½ మినిట్ అలా అలా ఏపుకుంటే సరిపోతుంది. సో, ఇంకా అవి కూడా పక్కకు తీసేసుకొని జార్‌లో వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. సో, అది మనకి ఫైన్‌గా పౌడర్ అయిపోతుంది. ఎందుకంటే మళ్ళీ తర్వాత వేస్తే నలగదనమాట వేరుశెనగ గుళ్ళతో వేస్తే. సో, ముందుగా మనం ఇది పొడి చేసేసుకోవాలి. సో, దీనిలో ఇందాక వేయించుకున్నాం కదా! ఆ పల్లీలు కూడా వేసేసి కచ్చాపచ్చాగా నలుపుకోవాలన్నమాట. సో, వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా పౌడర్ అయిపోతుంది. సో, దీనిలోకి మనం కొంచెం ఒక 7 గార్లిక్, కొంచెం జింజర్, కొంచెం కొబ్బరి అండ్ కొత్తిమీర ఈ 4 కూడా వేసేసుకొని మళ్ళీ మిక్సీ వేసుకోవాలి. సో, మనకిలా అయిపోతుందనమాట పౌడర్‌గా. సో, దీనిలో కొంచెం కావాలి అంటే వాటర్ యాడ్ చేసుకోవచ్చు. వాటర్ యాడ్ చేసుకోకపోయినా పర్వాలేదు. సో, నేనైతే కొంచెం యాడ్ చేసి ఇలా పేస్ట్ లాగా చేసుకున్నాను. సో, ఇంకా దీనిలో అయితే కొంచెం పసుపు అండ్ ఒక టేబుల్ స్పూన్ కారం అనేది వేసుకోవాలి. ఇంకా సాల్ట్ కూడా వేసుకోవాలన్నమాట. 2 టేబుల్ స్పూన్స్ కారం వేసుకొని ఒక స్పూన్ వరకు లైక్ ఒక హాఫ్ స్పూన్ పైన కొంచెం సాల్ట్ వేసేసుకోవాలి. సో, ఇంకా దానిలోకి మళ్ళీ ముందుగా కట్ చేసుకున్నానండి కొత్తిమీర, అది కూడా వేసుకొని మంచిగా కలిపేసుకున్నాను. ఇంకా మళ్ళీ అయితే దీనికోసం ఒక 2 ఆనియన్స్ అయితే మీడియం సైజ్ ఆనియన్స్‌ని చిన్నగా చాప్ చేసుకొని అవి కూడా ఈ మసాలాలో వేసేసి కలిపేసుకోవాలి. ఒక 2-3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ కూడా వేసుకోవాలి. ఎందుకంటే మనకి ఇది ముద్దలాగా రావాలన్నమాట. సో, దానికోసం అయితే ఇంకా వంకాయని మనం అటు ఇటు సో, ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు కట్ చేసుకోవాలి వంకాయలన్నీ కూడా. సో, చూసుకొని కట్ చేసుకోండి, పురుగుంటుంది. తర్వాత మనం ఇలా పెట్టేసుకోవాలన్నమాట వంకాయలో. ఇలా 2 సైడ్స్ కూడా తీసి పెట్టుకుంటే వంకాయలోకి బాగా పడుతుంది మసాలా, బావుంటుంది. సో, ఇంకా దానికోసం అయితే నేనైతే ముందే ప్యాన్‌లో కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఎందుకంటే లాస్ట్‌లో తిప్పడానికి కష్టమవుతదనేసి. సో, ముందే ప్యాన్‌లో ఆయిల్ వేసేసుకొని సో, ఇలా స్టఫ్ పెట్టిన వంకాయల్ని దానిలో పెట్టేసుకున్నాననమాట ప్యాన్‌లో. ఎందుకంటే అన్నీ పెట్టేసుకున్న తర్వాత ఒకేసారి స్టవ్ వెలిగిచ్చేయొచ్చు అనేసి. సో, ఇట్లా అన్నీ పెట్టేసుకున్నాక సో, ఒక టొమాటోనైతే చిన్నగా ఇలా కట్ చేసుకున్నాను. అవి కూడా వేసేసుకోవాలి. ఇంకా మిగిలిపోయిన మసాలా ఉంది కదా! దీన్ని కూడా ఇంకా ప్యాన్‌లో వేసేసుకొని ఇంకా మనమైతే ఇందాక జార్‌లో మసాలా వేసుకున్నాం కదా! సో, ఆ జార్‌లో ఇంకొంచెం ఉంటుంది కదా! వాటర్ వేసేసి కొంచెం మళ్ళీ అదే మిక్సీ చేశాననమాట. సో, ఆ వాటర్ కూడా యాడ్ చేసేసుకోవాలి. కొంచెం మునిగే వరకు అయితే బాగా మగ్గుతుందనమాట వంకాయ. సో, అది ఎవరిష్టం వాళ్ళది. సో, గ్రేవీ ఎక్కువ కావాలి అంటే కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోండి. సో, హై ఫ్లేమ్‌లో పెట్టేసి ఒక 5 మినిట్స్ ఉంచాలి. సో, ఈలోపైతే మనకు చిన్నగా మగ్గుతూ ఉంటుంది. సో, 5 మినిట్స్ అయిపోయిన తర్వాత మూత తీసుకొని ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకొని మొత్తం కూడా సో, జాగ్రత్తగా మిక్స్ చేయాలి. లేదంటే మళ్ళీ మనం లోపల పెట్టాం కదా! మసాలా బయటకొచ్చేస్తుంది వంకాయల్లో నుండి. జాగ్రత్తగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసి ఇంకా మనం సిమ్‌లో ఉంచాలన్నమాట. సో, అప్పుడు సిమ్‌లో ఉంచి స్లోగా మనకి వంకాయ అనేది మెత్తబడే వరకు కూడా కొంచెం మగ్గించుకోవాలి. అప్పుడే మనకి వంకాయ మెత్తగా బావుంటుంది. సో, ఇంకా సిమ్‌లో పెట్టేసి ఆల్మోస్ట్ మనకి ఒక హాఫ్ ఎన్ అవర్ అట్లా పడుతుంది వంకాయ చాలా మెత్తగా అవ్వడానికి. సో, ఇలా కొంచెం మగ్గుతూ ఉన్నప్పుడు మధ్యలోనే కారం, ఉప్పు చూసుకొని కొంచెం పడతాయి అంటే వేసేసుకొని ఇంకా కొత్తిమీర కట్ చేసుకొని కూడా వేసేసుకోవచ్చు.
ఇంక మళ్ళీ ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ అలా సిమ్లోనే ఉంచేసి తిప్పుకుంటూ ఉంటే కొంచెం మధ్య మధ్యలో. సో ఇంక మనకి ఆ వాటర్ అనేది కొంచెం థిక్ గ్రేవీ లాగా అయ్యే వరకు కూడా ఉంచుకుంటే బాగుంటుంది. నాకైతే కొంచెం సాల్ట్ పడుతుంది అనిపించి కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నాను. చూస్తున్నారు కదా, ఒక కర్రీ అనేది లైక్ వాటర్ అనేది మరుగుతుంది. సో ఇంకొంచెం సేపు ఉంటే మనకి కర్రీ కొంచెం చిక్కబడిపోతుంది. ఇంకా మనకి ఆల్మోస్ట్ కర్రీ రెడీ అయిపోయింది ఈ స్టేజ్లో అయితే. సో మనకి కర్రీ అనేది ఎమ్మి కర్రీ అనేది రెడీ అయిపోయింది. నేనైతే చపాతీ చేసుకున్నాను. చపాతీలోకి చాలా బాగుంటుంది ఈ కూర. చూడండి, మనం ముక్క అట్లా అనగానే అట్లా వచ్చేస్తుంది అనమాట, జ్యూసీగా చాలా బాగుంటుంది. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.